హలో ఫ్రెండ్స్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్కి భయ్య ఇదే లాస్ట్ అవకాశం హైప్ పెంచుకోవడానికి. అయితే గేమ్ చేంజర్ మూవీ నుండి ఈరోజు సాయంత్రం 5:04 ట్రైలర్ అయితే రాబోతుంది భయ్య. మరి ఈ గేమ్ చేంజర్ ట్రైలర్ వచ్చిన తర్వాత ఈ మూవీ యొక్క హైప్ అయితే అమాంతం పెరగాలని నేనైతే కోరుకుంటున్నాను భయ్య. మరి ఎప్పటి వరకు ఎన్ని విశ్వ ప్రయత్నాలు చేసినా ఈ మూవీ యొక్క హైప్ అయితే పెరగట్లేదు. 256 అడుగులు కటౌట్, ఇండియాలోనే పెద్ద కటౌట్ పెట్టారు, అయినా హైప్ పెరగలేదు. ఎక్స్పెషల్లీ సాంగ్స్ గురించి మాట్లాడుకోవాలి భయ్య. 4 పాటల కోసం 75 కోట్లు ఖర్చు పెట్టారంట. యావరేజ్గా ఒక్కొక్క సాంగ్కి 20 కోట్లు ఖర్చు అయింది. మన అడవి సీజన్కి ఇస్తే 4 సినిమాలు తీస్తారు 5 కోట్లు చెప్పి. మరి ఈ విధంగా చూసుకున్నా అంతా పెట్టి సాంగ్ని తీసినా సరే ఈ మూవీకి హైప్ అయితే పెరగలేదు భయ్య. ఇంకా శంకర్ డైరెక్టర్ ఉన్నాడు, RRR తర్వాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్నాడు, అయినా హైప్ పెరగలేదు. స్టార్ కాస్ట్ ఉంది, పాన్ ఇండియా కాస్ట్ ఉంది, అయినా హైప్ పెరగట్లేదు. నార్త్ ఇండియాలో ఈవెంట్ పెట్టి టీజర్ లాంచ్ చేశారు, అయినా హైప్ పెరగలేదు. డల్లాస్ అమెరికాలో ఒక ఈవెంట్ పెట్టారు, అయినా హైప్ పెరగట్లేదు. ఇక మొన్న నెట్టిన బిగ్గెస్ట్ కటౌట్తో కూడా హైప్ అనేది ఈ మూవీకి పెరగలేదు భయ్య. కానీ ఒకటే ఒక హోప్ ఉన్నది ఏంటంటే ఈ మూవీ యొక్క ట్రైలర్. ముందు వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ అంతా కూడా ఎలా ఉన్నా పర్లేదు భయ్య, ఈ ట్రైలర్ మాత్రం గ్రిప్పింగ్గా ఉంటే ఖచ్చితంగా హైప్ అయితే జై అని లెగుస్తుంది. ఎందుకంటే అక్కడ ఉన్నది శంకర్ అండ్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కాబట్టి. శంకర్కి భారతీయుడు అంటూ ఫ్లాప్ వచ్చినా తక్కువ అంచనా వేయడానికి లేదు భయ్య. అలాగే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా సరైన కాన్సెప్ట్తో సినిమా పడిందంటే యాక్టింగ్ కానీ, డ్యాన్స్ కానీ, పర్ఫార్మెన్స్ కానీ, గ్రేస్ కానీ అన్నీ అదరగొట్టేస్తాడు. ఇదివరకు మనం RRRలో చూసాం ఆయన యాక్టింగ్, రంగస్థలంలో కూడా చూసాం, అలాగే ధ్రువ వంటి మంచి సినిమాలో కూడా చూసాం, అలాగే మగధీర, ఇంకా చాలా సినిమాలు ఉన్నాయి. ఇక అదే విధంగా ప్రజెంట్ అయితే హైప్ అయితే ఈ మూవీకి లేకపోయినా ట్రైలర్తో అయితే హైప్ అమాంతం జై అని లెగుస్తుందని నేనైతే అనుకుంటున్నాను భయ్య. మరి 5:04 ట్రైలర్ వచ్చిన తర్వాత మరిన్ని డీటెయిల్స్ అయితే మాట్లాడుకుందాం.